హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటి అంటే తెలంగాణ స్టైల్ సర్వపిండి. సో ఈ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలి తెలంగాణ స్టైల్లో, నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఏంటి అనేది. సో బియ్యం పిండి అండ్ సరిపడా సాల్ట్, శనగపప్పు, పల్లీలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అండ్ వెల్లుల్లి, కారం, మిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ సరిపడా పసుపు అన్నమాట. సో అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి పెద్ద కప్స్ తోటి కొంచెం 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. సో అందులో ఫస్ట్ ఆనియన్ అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆనియన్ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకుంటూ సో మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో శనగపప్పు ఏంటిందంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటే బెటర్ మనకి. అండ్ ఇంకా కావాలి అంటే మీరు కొంచెం నువ్వులు అండ్ దాంతోపాటు వేయించిన ధనియాలు ఇంగ్రీడియంట్స్ కూడా వాడుకోవచ్చు. సో కారం అండ్ మీ పచ్చిమిర్చి, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం పిండిలో కలిపేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. యాడన్ అన్నీ ఒకేసారి వేసేసాను. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీ కూడా చేసుకుంటారు. మిర్చి, ఆనియన్ ఇలా కొంచెం ఫుల్ మిక్సీ కాకుండా లైట్గా లైక్ కొంచెం చిన్నగా అయ్యేటట్టుగా మిక్సీ చేసుకుంటారు. నేను ఏంటంటే చిన్నగా కట్ చేసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని కొంచెం వాటర్ తోటి సరిపడా వాటర్ ఎంత సరిపోతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దానికి సరిపడా వాటర్ కలుపుకున్నాను. సో డన్ కలిపేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిందండి. ఈ పిండిని ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. లేదు అంటే వెంటనే స్నాక్స్ కావాలంటే వెంటనే కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో మనకు మెత్తగా సరిపడంతా కలుపుకున్న తర్వాత హ్యాపీగా ఏదైనా ఏమంటారు కడాయి లాంటిది తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట ఈజీగా, లైక్ సొరపిండి చేయడానికి. లేదు అంటే చిన్న బౌల్ చిన్న కడాయి తీసుకుంటే ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోవాలి. సో అందులో ఒక 1.5 కప్పు ఆర్ 1 కప్పు మీకు సరిపడంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం రీచ్ అయ్యేలాగా ఆయిల్ అండ్ కొంచెం పిండి తీసుకొని ఆ పిండిని ఇలా చేసుకోవాలన్నమాట. చిన్న చపాతీస్ లాగా చేసుకుంటాం కదా మనము. సో అలా మొత్తం ఎంతవరకు సరిపోతుంది అన్నట్టు అంతవరకు వేసేసుకున్నాను నేను. సో చూడండి ఆయిల్ కూడా మనకు పక్కకు కనిపిస్తుంది, పైనుంచి ఆయిల్ కూడా వస్తుంది. సో అలా ఏంటిదంటే అలా వస్తే మనకు తిప్పడానికి ఈజీ ఉంటుంది ఆయిల్ ఉంటే. లేదు అంటే మాడిపోతుంది అనమాట. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. నేను చూడండి మొత్తం చేసిన తర్వాత అక్కడక్కడ హోల్స్ కూడా పెట్టాను. సో గ్యాస్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేవర్లో లైక్ మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది అనమాట. సో అప్పుడు తినలేము. సో నేనైతే మీడియం స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో, తర్వాత కొంచెం సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. సో డన్. సో వేడి తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా వన్స్ మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.